టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉంటది. మన తల్లిదండ్రుల తర్వాత మనమంతా రెస్పెక్ట్ ఇచ్చేది ఎవరికి అంటే గురువుగారికే. నిజానికి చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ భయపడేది మనకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులకే. కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి టీచర్‌పై పిడిగుద్దులు గుత్తుండు. పిడికిలు పట్టి కడుపులో గుత్తున్నాడు. ఎందుకురా అంతగనం అసలు? అతను నీకు చదువు నేర్పిండు. భవిష్యత్తులో ఎట్లా అభివృద్ధి చెందాలే, ఎట్లా నడవాలే అని అతను టీచరు నీకు చదువు నేర్పుతుంటే, ఆయనను నువ్వు పిడిగుద్దులు అంటే నువ్వు స్టూడెంట్‌వా? రౌడీవారా? అక్కడ ఇంకో టీచరు, ఇంకో ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు. "ఎందుకు కొడుతున్నావురా? ఎందుకు కొడుతున్నావురా?" అంటే, "నువ్వు ఆపు గాని వీడియో తీయకు" అని ఆయన పైన కూడా దురుసుగా మాట్లాడుతున్నావు. అంత రుబాబు ఎందుకురా నీకు? నువ్వు ఇప్పుడే ఇట్టున్నావు అంటే రాను రాను నీ పొజిషన్ ఏంది? ఇప్పుడే అర్థమైతుంది నువ్వు రాను రాను నీ పొజిషన్ ఏందో. ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఏపీలో ఎన్టీఆర్ జిల్లాల బాపులపాడు మండలం వీరవల్లి మన హై స్కూల్లో జరిగింది. అసలు ఏం జరిగింది అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ వివాన్ అనుకుంటా ఆ వీడియోలో వినిపిస్తుంది. వివాన్ను ఒక టీచరు ఏదో చిన్న గొడవ అయిపోయింది. గొడవ అయిపోయినందుకు వాడు స్టూడెంట్ 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ఒక వీధి రౌడీ లెక్క అతనిపై దూసుకెళ్ళి గుద్దుతా ఉన్నాడు. ఏమైందనంటే మా అమ్మని తిడుతున్నాడు అంటుండు. అరే అసలు జరిగిన స్టోరీ ఏంది? ఉపాధ్యాయుడు అమ్మని ఎందుకు తిడతాడు? నువ్వేదో చేసి ఉంటావు, ఆయన ఏదో అన్నాడు, సరే తిట్టిండే అనుకో, పోయి నువ్వు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలి. కానీ ఒక రౌడీ లెక్క నువ్వు టీచర్లను కొట్టుడేందిరా? అప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్లు అటు నుంచి వస్తుంటే మేము సైలెంట్గా కూర్చుంటాం. అంత రెస్పెక్ట్, అంత భయం ఉంటుండే. తల్లిదండ్రుల కంటే ఎక్కువ భయం ఉంటుండే ఉపాధ్యాయులు అంటే. కానీ ఇప్పుడు మీలాంటి ఎదవలు చేయబట్టే స్టూడెంట్ అంటే టీచర్లు భయపడుతున్నారు. అరే వాళ్ళు భయపడితే నీ భవిష్యత్తు లేదు. వాళ్ళు చదువు నేర్పితేనే కదా నువ్వు జీవితంలో పైకి ఎదిగేది, బాగుపడేది. కొద్దిగా ఇంగిత జ్ఞానం లేదా? కొద్దిగా కామన్ సెన్స్ లేదా? ఎట్లా కొడుతున్నావురా ఆయన? పాపం అనిపించలే నీకు? తండ్రి ఏజ్ ఉంటాడు రా ఉపాధ్యాయుడు, తండ్రి ఏజ్ ఉంటాడు. అరే నువ్వు అమ్మ నాన్నను, మీ అమ్మను మీ అయ్యను అట్లే కొడతావా? కొద్దిగా కామన్ సెన్స్ ఉంచుకోవాలి కదా. ఏపీ మంత్రి లోకేష్ గారేమో రెడీ ఫర్ బుక్, చదువుకోండి మంచిగా చదువుకోండి అని చెప్తా ఉంటే మీరేమో ఉపాధ్యాయుల పైన దాడికి దిగుతున్నారు. మంత్రి గారు ఒకసారి ఈ బాబుకు చిన్న చిన్న పిల్లల చట్టాలు ఉంటాయి చూడండి, అలాంటి చట్టాలు వేసి బొక్కలు వేసేయాలి. ఇట్లా ఒకసారి బొక్కలు వేస్తే నెక్స్ట్ టైం ఇట్లా చెయ్యాలి, ఉపాధ్యాయులను తిట్టాలి, కొట్టాలి అని ఒక తాటు చిన్న పిల్లలకు కూడా రాదు. ఆల్రెడీ వీడియో వైరల్ అయిపోయింది, ఏపీ గవర్నమెంట్ వరకు కూడా పోయింది. ఈ తక్షణమే ఈ అబ్బాయి పైన కూడా చర్యలు 100% తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి స్టూడెంట్ దుర్మార్గులు ఉండబట్టే బయట టీచర్స్ కూడా కొద్దిగా భయపడుతున్నారు. అంటే స్టూడెంట్ని ఏమైనా అనాన్న భయపడుతున్నారు. ఇంతకుముందుకేమో టీచర్స్ స్టూడెంట్స్ కొడితే స్టూడెంట్స్ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఏమైంది మా బాబును కొడుతున్నావు అని అడిగే అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు డైరెక్ట్ స్టూడెంటే టీచర్ కొట్టే స్థాయికి వెళ్ళింది. రే నువ్వు చేయబట్టే, నువ్వు టీచర్పై పిడిగుద్దులు గుడ్డబట్టే మీ అమ్మ నాన్న తల కింద వేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చేసిన పాపానికి వాళ్ళు తల కిందికి వేసుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు. వాళ్ళు నువ్వెందుకు ఇసంటి దుర్మార్గుడు, ఇసంటి కొడుకు ఎందుకు పుట్టిండు అని ఫీల్ అవుతారు వాళ్ళు తల్లిదండ్రులు నువ్వు చేసిన పాపానికి. కొద్దిగా నాన్న రే అసలు చెయ్యి ఎట్లొచ్చిందిరా నీకు? గురువు మీద చేయలేవట నీకు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ భయపడేది గురువు దగ్గర. అలాంటి గురువునే నువ్వు చేసుకున్నావు. అక్కడ ఆపుతా ఉన్నారు, అక్కడ మిగతా ఉపాధ్యాయులు కూడా ఆపుతా ఉంటే వాళ్ళనే నువ్వు ర్యాష్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు ఆపితే ఆపు కానీ వీడియో తీయకు అని చెప్పేసి నువ్వే వాళ్ళకు ర్యాష్గా మాట్లాడుతున్నావు. అందుకే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఆపలేదు. లేకుంటే నువ్వు ఆపితే వాళ్ళనేమంటావు అని వాళ్ళకు కూడా భయం. నువ్వు అంతా రౌడీ శాస్త్రాలు చేస్తున్నావు స్కూల్లో. నిన్ను చూసి మిగతా స్టూడెంట్ మీ బ్యాచ్ కూడా అట్లే తయారవుతారు కదా. నువ్వు చేయబట్టుగా వాళ్ళ చదువు కూడా ఖరాబ్ అవుతుంది కదా. ఒక అబ్బాయి వచ్చి నిన్ను ఆపిండు, లేకుంటే ఇంకా కొడుతుంటివి అతన్ని. ఆ సారు ఏడుస్తూ ఉన్నాడు, చిన్న పిల్లగాని లెక్క ఏడుస్తూ ఉన్నాడు నువ్వు కొడతా ఉంటే. ఏం చేయలేని పొజిషన్. ఎందుకంటే నువ్వు కొద్దిగా ఉడుకు రక్తంగా ఉన్నావు, సారేమో కొద్దిగా ఏజ్డ్ అయ్యిండు. ఏమంటే ఏం మీద పడి కొడతావు అనేసి ఆయనకు భయం.
ఏడుస్తున్నాడు. అరే! అతని అతని ఏజ్ కన్నా కొద్దిగా రెస్పెక్ట్ ఇయ్యాలి. స వి చదువు నేర్పే సార్ అబ్బబ్బబ్బా! సార్‌ని కొట్టుడేందిరా మీరు? ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఏపీ మంత్రులందరికీ చేరేలాగా ఈ వీడియో షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇసొంటి దుర్మార్గం జిందగీలో చూడొద్దు. జిందగీలో ఆ థాట్ రావద్దు. అది ఏందసలు? స్టూడెంట్ సార్‌లే స్టూడెంట్ కొట్టే రోజుల నుంచి స్టూడెంట్స్ సార్‌లు కొట్టే రోజుకొచ్చింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం, ఏ కాలంలో బతుకుతున్నాం ఏం అర్థమైతలేదు అసలు. అంటే రాను రాను ఇంకేమేమి చూడాల్సొస్తదో.